హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము వంచనగిరి వెళ్తున్నాం. ఎందుకంటే మా ఫ్రెండ్స్ జొన్నలు తీసుకురావడానికి. ఎందుకైతే మేము ఇక్కడ ఆగామంటే మా డాడీ స్పెట్స్ తీసుకొస్తా అంటే ఆగింది. ఇక్కడ మీకు చేపలు చూపించాలి. ఇప్పుడు మీకు చేపలు ఇంత పెద్ద చేపలు చేపలు ఉన్నాయి. ఒక్కసారి క్యాటిష్ వంచనగిరికి వెళ్ళాక మళ్ళీ వీడియో తీస్తా, కంటిన్యూ చేస్తాం. ఇంసేపు మనం పెద్ద చేప అడిగినాం కదా, అదంటే 1000 రూపాయలు అంట ఒక్కటి. అయితే నడుచుకుంటా పోతున్నాను అనమాట. నడుచుకుంటా పోతున్నామా? పెట్రోల్ పంప్ దగ్గర తీసుకోవచ్చు. పెట్రోల్ బంక్ దగ్గర అయితే వెళ్ళాలి. మా మామ వెళ్తుండు, రెడ్ టీషర్ట్, యాక్టివ్ ఎయిర్టెల్. నాకు మా చేతిలో బుక్ ఇచ్చి ఇప్పుడు నడిపిస్తున్నాను మా డాడీ. ఈయనైతే ఎట్టు ఏం చేస్తుండో ఈయనకి. ఒకసారి మా వరంగల్ రోడ్ చూడండి ఒకసారి, ఇంత పెద్ద బైక్స్. ఇక గుడి చూపి. ఇక్కడ గుడి ఉంది, శివుడి గుడి అన్నమాట. శివుడి గుడి తెలియదు. శివపార్వతి గుడి అంట. రేణుకా ఎల్లమ్మ గుడి అంట, దేవాలయం అంట. వచ్చేసింది పెట్రోల్ బంక్ అవ్వండి, అక్కడనే ఉంది. పెట్రోల్ బంక్ అయితే వచ్చేసింది. మా మామ పెట్రోల్ కొట్టిండు అనుకుంటా. వస్తుండు ఇక్కడికి. వచ్చేసిండు. వచ్చాడు అక్కడ రెడ్ ఇటల్. యాక్టింగ్ చేస్తుండు మొత్తం. హాయ్ చెప్తానా యూట్యూబర్స్కి? హాయ్ చెప్పు యూట్యూబర్స్కి. ఫోటో అలానే ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుతుంది వెళ్ళడానికి. మేము అక్కడికి. మా డాడీ ఫొటోస్ దిగుతున్నాడు ఒకసారి చూపి. మా మామ అయితే అప్పటి నుండి ఫొటోస్ మామూలు దిగట్లేడు. హైబ్రిడ్ పెట్టుకున్నాడు, కొత్త స్పెట్స్ పెట్టుకున్నాడు. అందుకే హాయ్ చెప్పు. హాయ్. సరే మరి, రైట్ బాయ్. అక్కడికి వెళ్ళినాక కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు బైక్ ఎక్కుతున్నాం కదా, బైక్ ఎక్కిన తర్వాత కంటిన్యూ చేస్తాం. కొంచెం దూరం వెళ్ళినాక ఏమైనా కనపడితే కంటిన్యూ చేస్తాం. బాయ్ చెప్పు. మీరు వంచనగిరి అనుకుంటే ఎక్కడ అనుకుంటారు కదా, ఇది వరంగల్లో చింతల్ దగ్గరనే ఉంటుంది. బ్రిడ్జ్ దగ్గర, చింతల్ బ్రిడ్జ్ దగ్గర. మీరు ఎక్కడన్నా వరంగల్లో ఉంటే చింతల్కి రండి. మా ఇల్లు ఎక్కడనే ఉంటుంది. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది, బయట వెళ్ళిపోతున్నాం. నేనైతే అప్పటి నుండి గుండుకుంటున్నాను. నేనైతే ఇవ్వనా సారీ. ఇటు సైడ్ చూడండి, ట్రైన్ ట్రాక్ ఉంది. ఇక్కడ మొత్తం పొల్యూషన్ ఉంది అనుకుంటారు కదా. ఇక్కడ సైడ్ చూడండి, గ్రీనరీ, ఫుల్ గ్రీనరీ. ఇది స్వాతి బీటెక్ కాలేజ్ అనమాట, బీకామ్ కాలేజ్. ఇటు సైడ్ స్వాతి బీటెక్ కాలేజ్. కానీ ఇప్పుడు మొత్తం ఇంకా ఉంది కాలేజ్.
కొత్త బస్ ఇప్పుడైతే వెంకటాపురం టర్న్ అయితే తీసుకున్నాం. గ్రౌండ్ ఎంత పెద్ద హాస్టల్ పైన అంత గ్రీనరీ పల్లె చైర్మన్ ఇక్కడ సైడ్ అయితే స్పీడ్గా పోతాలి. ఇదంతా కొండ అంచనగిరి అంట వచ్చేసినాం. ఇంకా దగ్గరనే ఉంది, దగ్గరనే ఉన్నాం. ఇంకా జొన్నలు తీసుకోవడానికి దగ్గరనే ఉన్నాం. విలేజ్ దగ్గరికి ఇలా వచ్చేసాం. ఫార్మింగ్ ల్యాండ్స్, వ్యవసాయం ల్యాండ్స్, వ్యవసాయం ఊరైతే అది. మా నేరులో ఎట్లు ఊగుతుందో ఈ స్పీడ్కి వెళ్తుంటే దగ్గర దగ్గర ఒక 70-80 స్పీడ్ వెళ్తున్నాం. ఇప్పుడు మనం నాకు ఇట్లకెళ్ళి రూట్ తెలుసు, ఇట్లకెళ్ళి రూట్ తెలుసు. వెనకాల సైడ్ రూట్ ఉంది. ఇప్పుడు మనం ముందుకు వెళ్తున్నాం ఎందుకంటే జొన్నలు తీసుకోవాలి కాబట్టి. నీళ్ళు ఇక్కడైతే మేకలను ఎక్కించుకొని మేత మీద తీసుకెళ్తాను అనమాట. ఇక్కడ మేకలు ఇదైతే వంచనగిరి. ఇక్కడైతే క్రికెట్ ఆడతాం అనమాట. ప్లేయింగ్ క్రికెట్ లెఫ్ట్ క్రికెట్ అయితే ఆడుతున్నారు. ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకుంటే వచ్చేసినట్టే అయిపోయింది. వాటర్ ట్యాంకు వాటర్ ట్యాంక్ నుండి లెఫ్ట్ వదిలిపెట్టరా. వాటర్ ట్యాంక్ వెనకాల ఉంది. మనం దాని నుంచి స్ట్రైట్ వచ్చింది. ఇప్పుడు రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకోవాలి. ఇక్కడ రోడ్డు అయితే బాగాలేదు. తర్వాత చూద్దాం. ఇది MT-15 ఇది MT-15 అనమాట. వెనకాల ఉంది. ఇక్కడ చూడండి అక్కడ అన్న వచ్చేసాను. వచ్చేసింది మన వంచనగిరి. ఇక్కడ ఈమె ఫ్రెండ్ ఇల్లు ఎక్కడుందో మనకు తెలియదు. ఇదైతే ఇదే అనమాట. చేసినాం. జొన్నలు తీసుకున్న తర్వాత కంటిన్యూ వచ్చేసినాం. ఇదే వీళ్ళు ఎవరో మనకైతే తెలియదు. వీళ్ళకైతే తెలుసు. అప్పుడు సిగ్గు పడుతుంది. అంచనగిరి అయితే వచ్చేసినాం. ఇది మన స్టాప్ అనమాట. ఇల్లు మా మామ ఇక్కడనే ఉన్నాడు, ఫోన్ చూస్తున్నాడు. దిస్ ఈస్ విలేజ్ బ్యూటీ. టెన్ కేజీస్ అంట జొన్నలు. మనమైతే వాళ్ళకి తెలియకుండా వీడియో తీస్తున్నాం. 10 కేజీస్ అంట జొన్నలు. ఫ్రెండ్కి ఇచ్చినా కానీ 2 కిలోలు ఉంచు. ఇక్కడైతే వెళ్ళింది చిన్నది. ఫోన్ పడేది.
పెద్దది బాగా పెద్ద బిల్లు. చాలా పెద్ద వెళ్ళి అనమాట. మేము చిన్నది అనుకున్నాం చూసి. యాస్మిన్ లేదు, వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. మేము చిన్న వెళ్ళి అనుకున్నాం, అది చాలా పెద్ద వెళ్ళి ఫ్రెండ్స్. అది ఇది వీడియో టైప్ కాదు కానీ ఒక వ్లాగ్ టైప్. ఇప్పుడు ఈమె చూడడానికి వెళ్తుంది, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కోసం అని బాగా వస్తుంది. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఫోన్ పడేది దాంట్లో, ఫోన్ పడితే బయటికి రాదు. ఫోన్ పడేయకంటారు. మా మమ్మీకి చెప్పి వచ్చిన ఫోన్ తీసుకోండి. మా మమ్మీ అయితే ఏం చేస్తుందేమో. ఇప్పుడు 10 kg చున్నల కోసం ఇంత దూరం. అరే గుండుకు చూడండి. ఈ చెట్టు ఏమైందో తెలియదు కానీ మొత్తం ఎండిపోయింది. ఇది జామ చెట్టు. ఇదైతే మా ఫ్రెండ్ వాళ్ళది. ఇది ఈమె ఫ్రెండ్ వాళ్ళు. అప్పటి నుంచి ఏం మాట్లాడతలేదు. ఇక పైన పట్టుకొని మేమైతే వెంకటాపురం మొత్తం తిరిగి వస్తాం అన్నమాట. ఇన్సేపు చూపించిన కదా విలేజ్ బ్యూటీ అంటే ఏంటో. మొత్తం ఇంకొకసారి చూపెడతాం. ఇది వాళ్ళ ఇల్లు అనమాట. ఇప్పుడు చూపెడతాం. అది బర్రె అన్నమాట. చెప్పిన ఒకసారి అదైతే మిల్లు, కోడి మిల్లు అనమాట. మిల్లు అయితే కాదు, కోళ్ళ ఫార్మ్ తెలుసా? కోళ్ళ ఫార్మ్, చికెన్ ఫార్మ్ అనమాట. మా అప్ప నుంచి ఏం మాట్లాడలే కానీ ఇప్పుడు ఎటు పోతాను అడుగుతాను. ఆ చికెన్ ఫార్మ్ తిప్పవుది బాట్లా ఒకటే సరే. ఇక్కడైతే ఖాళీ గ్రౌండ్ అనమాట. ఇక్కడైతే ఖాళీ గ్రౌండ్. అక్కడైతే ఆవులు అంటే బఫెలోస్ అయితే రోజు మేస్తున్నాయి. అక్కడ ఒకసారి వెళ్దాం రండి. అందులోకి వెళ్తున్నాం ఇప్పుడు. చాలా ఇక్కడ ఉంది రూట్. ఇక్కడ చూడండి చిన్న చిన్న మేకలు. ఎందుకు ఇంకా భయపడుతుండు రమ్మంటే అప్పటి నుండి. ఇక్కడ చూడండి బఫెలోన కవ్వు కట్టేసే ఉంది. అవి బఫెలోస్, ఇవి కౌస్. సరే మరి జొన్నలు అయితే అయిపోయినాయి అనుకుంటా, తీసుకుంటారేమో. మేము అక్కడ నుంచి చాలా దూరం వచ్చేసినాం. అక్కడ ఉన్నది, అక్కడ ఉన్నాయి జొన్నలు. చూడండి చిన్న మేక చూడండి. ఇవి భయపడుతున్నాయి అప్పటి నుండి ముట్టుకుందామంటే. ఉరుకుతున్నాయి. అక్కడ వాళ్ళే అయిపోయినాయి, ప్యాక్ అయిపోయినాయి. జొన్నలు వచ్చేసినాయి బండి దగ్గరికి. ఇప్పుడు ఉరుక్కుంటూ వస్తుంది ఆమె. ఇంతసేపు మాట్లాడమంటే సిగ్గుపడి ఇప్పుడైతే మాట్లాడకుండా వస్తుంది. కుక్క లెక్క ఏం చేసినా ఎప్పటిదాకా అయిపోయినాయి జొన్నలు ఇవే. పట్టుకున్నాడు బాగా బరువు ఉందంట. చెప్పు బాగా బరువు. అమ్మో మనకేం తెలుసు, బాగా బరువు ఉందంట. స్టార్ట్ అయిపోయింది. వెళ్తున్నాం బాగా మధ్యలో ఎక్కడన్నా ఉంటే వెళ్తున్నప్పుడు చూపెడతాం. వెళ్తున్నాం. ఇది ఎవరు తీసుకుంటారో ఎవరు పట్టుకుంటారో. మేము అప్ప 400 అయినాయి. 600 అండి అయితే అంట. 500 ఇచ్చినాం. ఫోన్పే కొడదామని చూస్తున్నాం, లేకపోతే క్యాష్ ఇస్తామని చూస్తున్నాం. ఇటు మట్టి రూట్ అనమాట. ఇది మొత్తం విలేజ్ అనమాట. మీరు సిటీ అనుకోకండి. వరంగల్ అంటే ఇటు సైడు, అంటే వంచనగిరి అంటే వరంగల్ అంటే చింతల సైడ్ సిటీ లెక్క ఉంటుంది. అదే ట్రాక్ సైడ్, ఇటు సైడ్ మొత్తం విలేజ్ అనమాట. మీకు ఎప్పుడన్నా తాటి చెట్లు చూసిరా? తాటి చెట్లు
ముంజకాయలు కళ్ళు అంతా దాని నుండే ఇస్తారు. ముంజకాయలు కళ్ళు ఇంకా అన్నీ వాటి నుండే. ఫోన్పే కొడుతుంది. అప్పటి నుంచి ఏడుస్తుంది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతానని. ఇక్కడికి జొన్నాలు తీసుకోవడానికి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చింది, కానీ వాళ్ళ ఫ్రెండ్ అయితే వాళ్ళు ఊరికి వెళ్ళిందంట. ఇటు సైడ్ వాళ్ళ ఫ్రెండ్ ఇల్లు ఉంది, కానీ ఇక్కడ మాత్రం డాగ్స్ మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి. కుక్కలు బోల్తే పబ్లిక్ తొక్క యాక్షన్స్ చేస్తుంది బాయ్. స్టైల్ బోల్తే కుదరా మళ్ళా. ఏం మాట్లాడుతున్నావు వెనకే అర్థం కావట్లేదు. అప్ప నుండి మా మామ అయితే ఇంకా 100 రూపీస్ ఇవ్వడానికి వెళ్ళిపోయాడు లోపలికి. మేము అప్ప లోపు ఏం చేస్తామంటే అక్కడ చిన్న షాప్ ఉంది, చిన్న షాప్. అప్పటి నుంచి ఏం చెప్తుంది తెలుసా, బంద్ చేయి పండు బంద్ చేయి, అప్పని తిట్టుకుంటారు సబ్స్క్రైబర్స్ అని చెప్తుంది మీ అప్ప నుండి. మా సబ్స్క్రైబర్స్ పవర్ ఏంటిదో పెట్టాలి. హ్యాష్ట్యాగ్ దీపక్ కింద చాట్. హ్యాష్ట్యాగ్ టైటాన్ తెలుగు ప్రాంక్స్ ఇన్ చాట్ గైస్. మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇదే మా సెకండ్ వీడియో. మేము ఫస్ట్ వీడియో చేసినాం కానీ నాకైతే నచ్చలేదు, ఎందుకంటే ఫోటో వాళ్ళు మంచిగా యాక్టింగ్ చేయట్లేరు. మా తమ్ముడు లిప్స్టిక్ అన్నీ రాసినాం కదా, వాడు మా తమ్ముడు. ఈరోజు అయితే వాడు రాలే, ఎందుకంటే బైక్ మీద సరిపోలే. పొట్టుడైతే ఏడుస్తుండు. ఇప్పుడైతే అక్కడ డాగ్స్ చూడండి చాలా డేంజరస్. ఎంత డేంజరస్ ఉన్నాయంటే అవి చూడండి, ఒకటి దాని వెనకాల ఒకటి వస్తున్నాయి. వీడైతే ఏడుస్తుంది చిన్న పాప. వద్దు చిట్టు వద్దంటే ఉరుకుతుంది రోడ్డు మీదకి. ఇప్పుడు మనం వెళ్తున్నాం బాయ్. స్టార్ట్ అయినాక చెప్తా. ఇది చాలా బరువు ఉందట. మాత్రం తీసుకున్నాం కానీ అవి బరువు ఉన్నాయి. అంతే. ఎంత అయింది చెప్పు డబ్బులు? 600 అయింది. 600 అయింది. మేము 500 అనుకున్నాం. సరే గాయ్స్, బైక్ స్టార్ట్ అయినాక కంటిన్యూ చేస్తాం. మేము సమ్మన్పల్లి వెళ్ళాం. ఇప్పుడైతే వెళ్తున్నాం. అక్కడ నడుచుకుంటూ వ్లాగ్ అయితే చేస్తాం. అక్కడ ఫొటోస్ అన్నీ దిగుతాం. లెట్స్ గో. ఇక్కడ చూడండి గోట్ అయితే పిక్స్ ఉన్నాయి చూడండి. పీక్స్ లెవెల్ ఉన్నాయి అనమాట. అక్కడ ట్యాంక్ ఉంది. ట్యాంక్ కింద చూడండి మామూలు లెక్క పెడితే మొత్తం కలిపి 300-400 సార్లు గొర్రెలు ఉండొచ్చు. 300 అన్న 400 అన్న ఉండొచ్చు. ఇక్కడ మొత్తం అంతా అక్కడ వరకు ఉన్నాయి. ఇక్కడ గొర్రెని బండ్ల మీదనే కాస్తారు. ఇక్కడ మొత్తం గోడ్స్ని అయితే బైక్స్ మీదనే కొట్టుకుంటా తీసుకుపోతారు ఫ్రెండ్స్. ఇక్కడ పెద్ద ట్యాంక్ ఉంది, పెద్దది. రావాలనుకుంటే క్రికెట్ అయితే చెరువులో నీళ్ళలో ఆడుతున్నారు క్రికెట్. వాళ్ళు మేము ఏం చేస్తున్నాం చూస్తారు. ఇక్కడైతే ఇంకా ఇక్కడ చూడండి కోకోనట్ వాళ్ళు తాడి చెట్లు అయితే ఒకటి అటు ఒకటి ఇటు ఉన్నాయి. కట్టు ఉంది. క్లౌడ్స్ అయితే ఎడ్ల బండ్లు అన్నాడు. వాళ్ళైతే మేము వీడియో చూస్తుంటే షాక్ అవుతారు. వీళ్ళు ఏం చేస్తుర్రా అని చూస్తారు. ఇది ఊరు కదా, అందుకే కాలేజ్. మళ్ళీ రివర్స్ వెళ్ళిపోతున్నాం. మీకు చెప్పాను కదా మధ్యలో ఆగుతామని. అక్కడ అక్కడ స్టార్ట్ చేస్తాం, కంటిన్యూ చేస్తాం. అరే ఇప్పటిదాకా మమ్మల్ని ఏమో చెప్పమని మా మామ చెప్పిండు, కానీ మా మామ చెప్పమంటే వద్దులే చెప్పాను. అక్కడ చూడండి ఎంత రౌండ్గా ఉన్నాయి చెట్లయితే. అక్కడ ఆటో ఏంటి సార్
కనబడట్లేవురా. కూడా బాగున్నాయి. ఈరోజు నాకు తెలిసి వర్షం వచ్చే ఛాన్స్ అయితే చాలా చాలా ఎక్కువ ఉంది. ఆడ చాలా ఛాలెంజ్ ఎవరు వినేది గ్రామర్ అన్న మనకు చదువు ఎక్కువ. బర్రె ఉన్నది బంగ్లా. బర్రె ఉందట అందుకే భూత్ బంగ్లా. ఎట్లా మీరు వీడియో చూడండి. ఇంపార్టెంట్ 4 వీడియోస్ ఫ్రెండ్స్ ఎన్నిసార్లు అంటే అయితే మిల్ అనమాట. రైస్ మిల్ ఇటు స్ట్రేట్గా పోతే ఈస్ట్ ఫోర్ట్ కిలోవరంగల్, ఇటు పోతే మారూడ్ చింతలకి వెళ్తున్నాం మనం. ఎందుకంటే మన చింతలే ఇక్కడ ఎంత పెద్ద ఇల్లు ఉంటుంది అంటే చూపెడతా. నువ్వు ఏ కొట్టదు నువ్వు. మసీద్ చిన్న రేపు ఒక వీడియో వస్తుంది. అది ఫోన్ పైన జొన్నలు అయితే 45 రూపాయలు 50 రూపాయలు బీట్ బజార్లో దొరుకుతాయి. అంత దూరం పోయి 60 రూపాయలు కొనుక్కొట్టుకుంటారు. మేమైతే బీట్ బజార్లో 45-50 రూపీస్కి కేజీ దొరుకుతుంది జొన్నలు. మేము ఇంత దూరం వచ్చి 60 రూపీస్ అంట కేజీ. ఇప్పుడు 600 రూపీస్ మాకు బొక్క. 100 తక్కువ పడుతుంది మాకు. 200 తక్కువ పడదు. ఎటు ముంజకాయలు కనపడకపోతే పాస్ చేస్తారు. ఇది పెద్ద వ్లాగ్, మీరు చూస్తే అట్లా ఆ చెట్లలో మా ఫ్లాట్ ఉంటుంది. ఈ పెద్ద కబ్జా చేసిల్లు అనమాట. చెరువు దగ్గర దాకా ఇంత పెద్ద చెరువుని కబ్జా చేసిల్లు గవర్నమెంట్ వాళ్ళు. ప్రైవేట్ వాళ్ళు అట గవర్నమెంట్. ఇక్కడ చూడండి అసలు హైలైట్ ఉన్నాయి. ఎక్కడ చూసినా గోడ్సే. ఏ రియల్ ఎస్టేట్ ఆఫీస్
కుక్క నల్ల కుక్క అరే దివ్వండి తాడి చెట్లు ఫోన్ పడుతుంది ఆడ క్రికెట్ ఆడతారు అరే మనిషి చాట ఇంద చాట ఆడ క్రికెట్ ఆడతారు ఇలా పురుషులు ఆడ క్రికెట్ ఆడతారు అప్పటి నుంచి నిలబడి ఏమేమో చింతలు దగ్గర చూసినాం. నేను పోతా అంటే నా 5 లీటర్ చేస్తా బండి 5 లీటర్లు ఎత్తి బండి మీద 5 చేస్తా ఇగో బండి కింద నడుచుకుంటా ఇక్కడ మంచిగా ఆగేసి మాట్లాడకూడదు, నువ్వు మాట్లాడకు అసలు. చింతల్ చింతల్ దర్గా, చింతల్ దర్గా అంట, చింతల్ దర్గా. లోపల చూడండి మొత్తం ఇక్కడ ముస్లిమ్స్ వాళ్ళు ఉంటారు, ముస్లిమ్స్ వాళ్ళ దేవుడు వాళ్ళు. కాదు కాదు అనరా కాదు అనరా రెడ్ కలర్ షర్ట్ వేసుకుని మామ అనుకుంటారు. నిజంగా మామనే కదా నిజంగా మామనే 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 ఓ మామ వస్తుండు, మేము ఇక్కడ కాసుకోండి. ఎల్లు ఉరికింది ఇక్కడ చెల్లి అక్కడనే ఉన్నది రాడా ఇక్కడనే ఉన్నది రాడా చెప్తానే వాళ్ళు వద్దు వెళ్ళిరా వద్దు వెళ్ళిరా నాతోనే ప్లాన్ చేస్తా. మా మామకు తెలిసిపోయింది మేము ఏం చేస్తున్నామో. ఉరుకుతుంది. వచ్చింది వచ్చింది దగ్గర రాగానే ముందుకు వెళ్ళిపోతున్నాం మేము. ఏ వద్దు మావిగా కంటెంట్ రాకి ఉరికియాలి కిట్టిని అయ్యో పాపం. ఎక్కువ రాయిగా ఇక్కడనే ఉన్నావురా ఎక్కువ రాయిగా అమ్మయ్యా ఇప్పటికి వచ్చింది. ఎట్లుంది ఎట్లుంది చెప్పు ఎట్లుంది? పెట్టుకో నాతో పెట్టుకోదు. మా మాడేలాగ ఎవరితోనో పెట్టుకో, నాతో పెట్టుకోదు. దగ్గరకు వచ్చేసినాం. ఇక్కడ ఏమో ఆడుతున్నారు, నాకైతే ఇక్కడ కిరాణా షాప్ దగ్గరనే ఫ్రెండ్స్. గోళీలు అయితే ఆడుతున్నారు, కొట్టుబడంటాయి. బాయ్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. అరే ఇక్కడ కొత్త షాప్ పడుతుంది కొత్త షాప్ అయితే పడుతుంది. మా ఇల్లు వచ్చేసింది. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ జాగా. ఎవరు వాళ్ళ? అవును, మొన్న మేము సైకిల్ వేసుకొని రాలే బాల్ కోసం. వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ వాళ్ళ బెస్సీ అంతా గానే నీళ్ళు కొట్టుకుంటారు. వచ్చేసింది. ఇది మా గల్లీ. ఇల్లు ఇదైతే ఇల్లు వచ్చేసినాం. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు టీటీపీ టైటాన్ తెలుగు ప్రాంక్స్. రేపు ఒక కొత్త ప్రాంక్ వస్తుంది, మీరు రెడీగా ఉండండి, మీరు పక్కనే ఉన్నారు. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. Bye friends, see you in next video.